భారత సైన్యంలో త్రివిధ దళాల్లో సైనికుల నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథక రచన చేసింది. జూన్ 2వ వారంలో ఈ పథకం ప్రతిపాదన ప్రకటించగానే దేశమంతా ప్రత్యేకంగా సైనిక నియామక ప్రక్రియలో ఇప్పటికే 2-3 దశలు దాటి అంతిమ లిఖిత పరీక్ష కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులలో పెద్ద ఎత్తున నిరసన చెలరేగింది. అనేక రాష్ట్రాలలో విధ్వంసాలు జరిగాయి. తెలంగాణలో సికింద్రాబాద్ స్టేషన్లో పోలీస్ కాల్పులు కూడా జరిగి ఒకరు మరణించారు. ఇంతకు ఈ పథకం ఏమిటి? ఈ పథకం వల్ల ఎందుకు ఇంతగా నిరసన చెలరేగుతున్నది? ఈ పథకం వాస్తవంగా అమలులోకి వస్తే ఏం జరగనుంది? ఒకవైపు ఈ చర్చలు జరుగుతుండగానే జూన్ 20న సోమవారం కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ అగ్నిపథ్ నోటిఫికేషన్ కూడా ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం లేదా అంతకుముందరి ప్రతిపాదన ప్రకారం 17.5 సంవత్సరాల యువకులను సైన్యంలోకి భర్తీ చేసుకుంటారు. వారికి 6 నెలల పాటు కఠోరమైన శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత 4 సంవత్సరాలు వారిని సైన్యంలో సైనికులుగా గుర్తిస్తారు. 4 సంవత్సరాలు పూర్తి కాగానే వారిని డిశ్చార్జ్ చేస్తారు. ఈ 4 సంవత్సరాలలో మొదటి సంవత్సరం 30,000, ఆ తర్వాత 10% పెరుగుతూ 4 సంవత్సరాల పాటు జీతాలు ఇస్తారు. ఈ జీతాలలో నుంచి 30% కోత విధించి ఆ కోతతో సమకూరే 5 లక్షల రూపాయలు, దానికి ప్రభుత్వం అదనంగా చేర్చే మరొక 5 లక్షలు, దాని మీద వడ్డీ కొంత కలిపి 11 లక్షల రూపాయలతో వారిని ఇంటికి పంపిస్తారు. మొదట ప్రతిపాదనలోనైతే 25% అభ్యర్థులను రెగ్యులర్ సైన్యంలో భర్తీ చేసుకుంటామని, 75% ఇంటికి పంపిస్తామని ఒక ప్రతిపాదన చేశారు. కానీ నిన్న నోటిఫికేషన్ ప్రకారం అది కూడా లేదు. మొత్తం 100% మందిని డిశ్చార్జ్ చేస్తారు. ఈ డిశ్చార్జ్ అయిన సైనికులకు లేదా సైనిక అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖలో పనిచేసిన వారికి ఇచ్చే ఆరోగ్య సేవలు ఉండవు, పెన్షన్ ఉండదు, గ్రాట్యుటీ ఉండదు. మామూలుగా సైనికులకు ఎవరికైనా, సైన్యంలో పనిచేసే ఎవరికైనా ఉండే క్యాంటీన్ సౌకర్యం ఉండదు. అంటే ఈ 4 సంవత్సరాల పాటు కేవలం ఏ నెలకు వచ్చే జీతం తీసుకుంటూ పనిచేసి 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ నిరుద్యోగులుగా మారిపోవాలి. దీనికి ప్రభుత్వం అమెరికాలో, ఇజ్రాయెల్లో, అటువంటి అభివృద్ధి చెందిన దేశాలలో ఇటువంటి పద్ధతే ఉంది. 4 సంవత్సరాల సైనిక శిక్షణ తర్వాత వారిని డిశ్చార్జ్ చేయడం ఉన్నది కనుక అదే పద్ధతి ఇక్కడ అమలు చేస్తున్నాము అని చెప్తున్నారు. కానీ ఆ దేశాలతో భారతదేశాన్ని పోల్చడానికి ఎటువంటి పరిస్థితిలోనూ సాధ్యం కాదు. అక్కడ సైన్యంలో పనిచేసి వచ్చిన వారికి, మాజీ సైనిక ఉద్యోగులకు విద్యా ఉద్యోగ అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయి. అక్కడి విద్యావకాశాలైనా, అక్కడి ఉద్యోగావకాశాలైనా భారతదేశంలోని ప్రభుత్వ రంగ విద్య లేదా ప్రైవేట్ రంగ విద్య లేమితో, భారతదేశంలోని నిరుద్యోగంతో పోల్చినప్పుడు ఎటువంటి పోలిక లేదు. కనుక కేవలం ఇవాళ 17 సంవత్సరాల ఉద్యోగులు నిరుద్యోగులుగా ఉన్న విద్యావంతులు కానీ, 17.5 సంవత్సరాలంటే ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ మొదటి సంవత్సరం అభ్యర్థులు మాత్రమే, వాళ్ళ నిరుద్యోగాన్ని 4 సంవత్సరాలు వాయిదా వేయడం మినహా మరొక కొత్త ప్రయోజనం ఏమీ లేదు. ఉద్యోగుల వైపు నుంచి, ఉద్యోగార్థుల వైపు నుంచి ఇది అయితే, ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వానికి ఇక నుంచి సైనికోద్యోగులకు పెన్షన్ ఇచ్చే బాధ్యత తప్పుతుంది, హెల్త్ సర్వీస్ ఇచ్చే బాధ్యత తప్పుతుంది, క్యాంటీన్ సౌకర్యం కలుగజేసే బాధ్యత తప్పుతుంది. అనేక రకాల ప్రభుత్వం మీద ఉండే బాధ్యతలు, నిజానికి ప్రభుత్వానికి ఇవాళ సైనికోద్యోగులకు పెన్షన్ 1,000 కోట్ల రూపాయలు చెల్లించవలసి వస్తుంది. ఇక నుంచి పెన్షన్ తప్పించుకోవడానికి ఒక మార్గంగా ఇది చేశారు. అయితే అగ్నిపథ్లో ఉన్న అవకతవకలన్నీ, ఉద్యోగుల సౌకర్యాలు, పదవీ విరమణానంతర సౌకర్యాలు, అటువంటివన్నీ పక్కన పెట్టి
4 సంవత్సరాల కొరకు మాత్రమే ఉద్యోగం, ఆ తర్వాత డిశ్చార్జ్ అవుతాము అని ఖచ్చితంగా తెలిసిన వారికి ఉద్యోగంలో ఎంత నిబద్ధత ఉంటుంది? అటువంటి అనిశ్చితమైన నిబద్ధతతో సైన్యంలో ఉద్యోగం సరిపోతుందా? వేరే ఇతర ఉద్యోగాలంటే నిబద్ధత ఉన్నా లేకపోయినా నడుస్తాయనుకోవచ్చు. సైన్యంలో అది సాధ్యమవుతుందా? సైన్యంలో అటువంటి పద్ధతిని ప్రవేశపెట్టవచ్చునా అని మాజీ సైనికోద్యోగులు, సైనికాధిపతులే ఈ విధానాన్ని, ఈ ప్రక్రియను ప్రశ్నిస్తున్నారు. ఇది ఒక అంశమైతే, ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 60,000 ఖాళీలు వస్తాయి. 60,000 ఖాళీల్లో 30,000, 40,000 నింపుతూ ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా కరోనా వల్ల నింపడం జరగలేదు. 2019లో మొదటిసారి దేహదారుఢ్య పరీక్షలు అయ్యాయి. దాదాపు 30-40,000 మంది, 30-40,000 ఉద్యోగాలకు 3 లక్షలు, 4 లక్షలు, 10 లక్షల మంది హాజరై ఉంటారు. ఈ దేహదారుఢ్య పరీక్షలు ఆ తర్వాత క్రమంలో 3 పరీక్షలు జరిగాయి 19 నుంచి 2021 వరకు. కరోనా వల్ల చివరి పరీక్ష అయిన లిఖిత పరీక్ష, అది అయిపోతే వాళ్లకు సైన్యంలో రెగ్యులర్ ఉద్యోగులుగా భర్తీ అయి ఉండేవాళ్ళు. అది జరగలేదు, అది ఆగిపోయింది. అది ఆగిపోయినప్పుడు, అంటే ఒక ప్రక్రియ కొనసాగుతూ ఉన్న ప్రక్రియ మధ్యలో ఈ ప్రక్రియను రద్దు చేస్తున్నాము, కొత్త ప్రక్రియ ప్రారంభిస్తాము అని అనడం దేశవ్యాప్తంగా ఈ ఉద్యోగ ప్రక్రియలో భాగంగా ఉన్న లక్షలాది మంది సైనిక ఉద్యోగ అభ్యర్థులకు తీవ్రమైన నిరసన కలిగించింది. అంటే తాము ఇప్పటికే 2-3 జల్లెడలు దాటి ఒక అంతిమ జల్లెడ దగ్గరికి రాబోతున్నాము, ఇక ఉద్యోగం వస్తుంది అనుకున్న వాళ్ళకి ఒక పెద్ద ఆశాభంగం కలిగింది. ఆ ఆశాభంగం నుంచే ఈ నిరసన వెల్లుబికింది. ఇది ఒక అంశమైతే, అసలు సైన్యం వైపు ఇన్ని లక్షల మంది ఎందుకు చూస్తూ ఉన్నారు? దేశంలో మరీ ముఖ్యంగా ప్రపంచీకరణ విధానాల తర్వాత ప్రభుత్వ రంగ నియామకాలు రద్దయిపోయాయి. ప్రైవేట్ రంగ నియామకాలకు అనేక పరిమితులు ఉంటాయి. ఇక మిగిలింది కేవలం దేహదారుఢ్యం, పరిగెత్తే శక్తి, వాళ్ళు నేర్పితే ఆయుధాలు ఉపయోగించే శక్తి, ఇటువంటివి ఎవరైనా నేర్చుకోగలరు. కాబట్టి మరీ ముఖ్యంగా అణగారిన వర్గాల, ఆదివాసులు, దళితులు, వెనుకబడిన కులాల వాళ్ళు ఎక్కువగా సైన్యం వైపు చూస్తున్నారు. సైన్యము, పోలీసు శాఖలు మాత్రమే రెగ్యులర్గా ఉద్యోగ కల్పన చేస్తూ ఉన్నాయి. దాన్ని కూడా అడ్డుకోవడం అంటే ఇక నిరుద్యోగుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడమే. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇటువంటి ఒక ప్రక్రియలో ఉండగా మార్చడం, అసలు ప్రక్రియే పెట్టకపోవడం, నిరుద్యోగాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచడం, ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయడం, కరోనా వల్ల 2 సంవత్సరాల పాటు ఆర్థిక వ్యవస్థ కూలిపోయి నిరుద్యోగం పెరగడం, ఈ స్థితిలో నిరుద్యోగులలో, విద్యావంతులలో తీవ్రమైన మానసిక ఆందోళన చెలరేగుతున్నది. ఈ తీవ్రమైన మానసిక ఆందోళన, అసంతృప్తి, ఇది నిజానికి ఉద్యోగం కల్పిస్తారా లేదా, ఉద్యోగ ప్రక్రియ ఎలా ఉంటుంది అనే దానికన్నా తీవ్రమైనది. ఒక తరం మొత్తంలో నిజానికి భారతదేశాన్ని గత 10 సంవత్సరాలుగా ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు ఒక అందుకు ప్రశంసిస్తూ ఉన్నాయి. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. అంటే పనిచేయగల వయసులో ఉన్న వాళ్ళ సంఖ్య ఎంత జనాభాలో. 17 ఏళ్ల కన్నా కింది వాళ్ళు పనిచేయలేరు, 65 ఏళ్ల కన్నా పై వాళ్ళు పనిచేయలేరు అని తీసేసి 17 నుంచి 65 డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. అది భారతదేశంలో ఇవాళ 62% ఉంది. 62% పనిచేయగల వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్లకు ఉద్యోగాలు లేనప్పుడు కలిగే మానసిక ఆందోళన, కలిగే ఒత్తిడి, ఇది మరీ ముఖ్యంగా 17, 23 లేదా 17, 28 ఉడుకు నెత్తురు ఉండే యువకులలో ఈ మానసిక అశాంతి నిప్పురవ్వ పడితే పేలిపోయే, విస్ఫోటనం చెందే ఒక గడ్డి మేటలాగా, ఒక ఇంధన ట్యాంక్ లాగా ఈ దేశం ఉన్నది. అది ఇవాళ ఈ ప్రక్రియను హఠాత్తుగా మార్చడంలో స్పష్టంగా బయటపడుతూ ఉన్నది. ఇవి కాకుండా అగ్నిపథ్ వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయి, లేదా అగ్నిపథ్ పట్ల వస్తున్న నిరసనల మీద వ్యతిరేకతను రాజకీయ
పరిభాషలో పరిహసిస్తున్నారు అనేది కూడా స్పష్టమైంది. ఈ 4 సంవత్సరాలలో మీకు బట్టలు ఉతకడం నేర్పుతాము, క్షురకర్మ నేర్పుతాము, కనుక బయటికి వచ్చి స్వయం ఉపాధి కల్పించుకోవచ్చు అని స్వయంగా ఒక కేంద్ర మంత్రి అన్నాడు. ఒక రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఇక నుంచి మా కార్యాలయాల వాచ్మెన్ల ఉద్యోగాలకు, అగ్నివీరులకు ప్రాధాన్యత ఇస్తాము అన్నాడు. అంటే ఈ ఉద్యోగాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఎక్కడికి పోనున్నారో ఇప్పుడే స్పష్టమవుతూ ఉంది. ఇది ఒక అంశమైతే 25% మందికి మాత్రమే డిశ్చార్జ్ చేయకుండా కొత్త ఉద్యోగ కల్పనలో, కొత్తగా భర్తీలో ప్రాధాన్యత ఇస్తాము అన్నప్పుడు ఏ ప్రాతిపదిక మీద ప్రాధాన్యత ఇస్తారు? అది భావజాల ప్రాతిపదిక అవుతుందా? అది ఈ 4 సంవత్సరాల వృత్తి నైపుణ్యం ప్రాతిపదిక అవుతుందా? ఇవాళ ఉన్న రాజకీయ స్థితిని చూస్తే అది ఖచ్చితంగా భావజాల ప్రాధాన్యత అవుతుంది. అంటే ఒక రకంగా సంఘ్ పరివారును సైన్యంలోకి దించే ఒక పెద్ద ప్రయత్నం ఈ అగ్నిపథ్లో ఉంది. ఇటువంటి అనేక అంశాలతో కూడి ఉన్న అగ్నిపథ్ను కేవలం పై సూచికలతో చర్చించడానికి వీలు లేదు. మరింత లోతుగా చర్చించవలసి ఉన్నది. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక యువతరం మానసిక అశాంతిని పెంచే, మానసిక అసహనాన్ని పెంచే ఒక పెద్ద ప్రయత్నం జరుగుతున్నది. ఇది దేశవ్యాప్తంగా అంతర్యుద్ధానికి, విస్ఫోటనానికి దారితీస్తుంది. ఎట్లాగైతే రెండో ప్రపంచ యుద్ధానంతరం 25 సంవత్సరాల తర్వాత పెరిగిపోయిన నిరాశ, అసంతృప్తి, అసహనం, యాంగ్రీ 60s అని ఒక దందహ్యమాన దశాబ్దం మన కళ్ళ ముందర చరిత్రలో ఉందో, 2020 అటువంటి ఒక దశాబ్దం కాబోతుందా అనడానికి అగ్నిపథ్ ఒక సూచన.